నారాయణ సహస్ర. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు 4వ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ సీఎంగా ఈ నెల 12న ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఇవాళ సెక్రటేరియట్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం 4.41 నిమిషాలకు బాబు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత మెగా డిఎస్పీపై తొలి సంతకం చేశారు. అదేవిధంగా ల్యాండ్ టైటిలింగ్ రద్దుపై 2వ సంతకం, పెన్షన్లు 4,000కు పెంపుపై 3వ సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సస్ పై 5వ సంతకం చేశారు. చంద్రబాబుకు సెక్రటేరియట్ సిబ్బందికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. కర్ణాటకలో బాలికపై లైంగిక వేధింపుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం యడ్యూరప్పకు బెంగళూరు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తన 17 ఏళ్ల కూతురిపై యడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు సిఐడి బదిలీ అయింది. ఇప్పటికే ఆయనకు సిఐడి నోటీసులు జారీ చేయగా ఈయన ఈ నెల 17న విచారణకు హాజరవుతారని సమాధానమిచ్చారు. ఈ క్రమంలోనే యడ్యూరప్పకు బెంగళూరు కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టనుంది. నీట్ ఎగ్జామ్ వ్యవహారంపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో మండిపడింది. ఈ పరీక్ష నిర్వహణలో అక్రమాలు, మోసాలు జరిగాయని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ పరీక్షలో గ్రేస్ మార్కుల సమస్య ఒక్కటే కాదన్న ఆయన ప్రశ్నపత్రం లీక్ అయిందని, అవినీతి జరిగిందంటూ ట్వీట్ చేశారు. మోదీ ప్రభుత్వ చర్యలతో నీట్ పరీక్ష రాసిన దాదాపు 24 లక్షల మంది విద్యార్థుల భవిత ప్రమాదంలో పడిందని విమర్శించారు. పరీక్ష కేంద్రం, కోచింగ్ సెంటర్ కుమ్మక్కై డబ్బు ఇవ్వండి, పేపర్ తీసుకోండి అనేలా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. నీట్ పరీక్ష వ్యవహారంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్వాపురం మండలంలో సీతారామ ప్రాజెక్టు పనులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పరిశీలించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాజెక్ట్ వ్యూ పాయింట్ నుంచి పనులను పరిశీలించారు. అనంతరం వ్యూ పాయింట్ వద్ద సాగునీటి అధికారులు ఏర్పాటు చేసిన సీతారామ ప్రాజెక్ట్ ఫోటో ప్రెజెంటేషన్ను తిలకరించారు. పంప్ హౌస్ పనులపై మంత్రులు ఆరా తీశారు. ఇప్పటి వరకు పూర్తయిన ప్రాజెక్ట్ పనులను అధికారులు మంత్రులకు వివరించారు. ఈ సందర్భంగా అధికారులకు మంత్రులు పలు సూచనలు చేశారు. విద్యాభివృద్ధికి బడ్జెట్లో ఎన్ని నిధులైనా కేటాయిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన మొదటి రోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బుక్స్ పంపిణీ చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఖమ్మం ఎన్ఎస్పి స్కూల్లో మంత్రి తుమ్మలతో కలిసి విద్యార్థులు బుక్స్, యూనిఫామ్స్ అందించారు. గత సర్కారు ప్రభుత్వ పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ పై ప్రజల్లో నమ్మకం కలిగే విధంగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇంగ్లీష్ మీడియంను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యకి అరకొరగా నిధులు ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఈరోజు పెద్ద ఎత్తున విద్యకి నిధులు ఇస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఆలోచనతోనే మేము ముందుకు పోతా ఉన్నాం. ఈ అమ్మ ఆదర్శ పాఠశాలన్నింటి బాధ్యత కూడా అమ్మలపైనే పెట్టాం. ఎందుకంటే ప్రతి బిడ్డ యొక్క భవిష్యత్తుని పెద్ద ఎత్తున మీరు పాలకులతో కంటే ఎక్కువగా మీరు కలలు కంటూ ఉంటారు. కాబట్టి మీ కలలు నిజం చేయటం కోసం మీరు ప్రణాళికలు రచించండి. మీరు ఇచ్చిన వాటిని అమలు చేయటం కోసం మేము బడ్జెట్ ఇస్తాం. దాన్ని మీరు అమలు చేసే ప్రక్రియని వేగవంతంగా తీసుకుని వెళ్ళండి. వర్షాకాలంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. అల్వాల్ సర్కిల్ పరిధిలోని మచ్చబోలారం కొత్త బస్తీ జనప్రియ అపార్ట్మెంట్స్ కాలనీలో ఆయన పర్యటించారు. చిన్న వర్గానికి కొత్త బస్తీ జనప్రియ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. జిహెచ్ఎంసీ, రైల్వే అధికారుల సమన్వయంతో బాక్స్ డ్రైనేజ్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీంతో ప్రజల కష్టాలు తొలగిపోతాయని ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి తెలిపారు. జనప్రియ అపార్ట్మెంట్ దగ్గర
ఈ ఇంకొక బాక్స్ ట్రైన్కి ప్రపోజల్ పెట్టడం జరిగింది. దానికోసం రైల్వే అధికారులు ఇక్కడ రావడం, అలా అదేవిధంగా జిహెచ్ఎంసీ ప్రాజెక్ట్ డివిజన్ వాళ్ళు, జిహెచ్ఎంసీ ఈఈ గారు కూడా ఇక్కడికి వచ్చి సైట్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా బోత్ సైడ్స్ అంటే ఈ యొక్క ఎంట్రీ పాయింట్, 2 ఎంట్రీ పాయింట్స్ ఇక్కడ చాలా దూరం జరుగుతుంది. దాంట్లో డీసెంటింగ్కి కూడా చెప్పడం జరిగింది. ఆ డీసెంటింగ్కి కూడా రైల్వే అధికారులు పర్మిషన్ ఇస్తారు. జిహెచ్ఎంసీ అధికారులు కూడా డీసెంటింగ్ చేస్తామని కూడా చెప్తున్నారు. అదేవిధంగా కొత్త బస్సు దగ్గర ఇక్కడైతే రైల్వే ప్రాపర్టీలో ఆ పైప్ లైన్ చాలా చిన్నగా ఉంది, వాళ్ళకి చూపించడం జరిగింది. దానికి ప్రపోజల్స్ తయారు చేసి జిహెచ్ఎంసీకి సబ్మిట్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే కొద్దిపాటి వర్షం పడ్డ అక్కడ ఉన్న కొత్త బస్సు ప్రాంతం మొత్తం మునిగిపోవడం జరుగుతుంది. పైనుంచి కంటోన్మెంట్ ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున నీళ్లు రావడము, దానివల్ల కొత్త బస్సు వాళ్ళు ప్రజలు ఇబ్బంది పడుతున్న మాట వాళ్ళు అక్కడ స్థానికులు, అదేవిధంగా మా లీడర్లు అయినటువంటి రమేష్ అన్న, మా శాంతమ్మ, ఎమ్మెల్సీ నవీన్ రెడ్డికి షాద్ నగర్ లో బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్సీగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన ఆయనకు స్థానిక నాయకులు భారీ గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం పట్టణ వీధుల్లో నవీన్ రెడ్డి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో నవీన్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. యాదగిరిగుట్టకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య ఆదేశించారు. యాదాద్రి ఆలయంలో సౌకర్యాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తే ఆలయానికి భక్తులు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందని ఐలయ్య తెలిపారు. అన్నదాన సత్రంలో 1000 మంది భక్తులు భోజనం చేసే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కొండపైన ఆరోగ్య కేంద్రంతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని పెంచుతామన్నారు. ఆశించి స్వామివారి దర్శనం కోసం వస్తున్నారో వాళ్ళకి అన్ని విధాల ఫెసిలిటీ కల్పించినప్పుడే ఇలా మన గుడి కూడా ఆదాయం కూడా పెరిగింది. నిజంగా ఈ 2-3 నెలలు చూస్తుంటే గత సంవత్సరాల కంటే కూడా ఆదాయం పెరిగిందంటే వచ్చే భక్తులకు మనం అన్ని రకాల వసతులు కల్పించడం కాబట్టి, ఎక్కువ భక్తులు రావడానికి యాక్సెస్ పెరిగింది కాబట్టి ఇంకా కూడా రాబోయే తరాలకు ఏదైతే మన సనాతన ధర్మాన్ని, మన సాంప్రదాయాలను, హిందూ సాంప్రదాయాలు నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే తిరుపతి పోయినప్పుడే ఆ డ్రెస్ కోడ్ వేసుకొని పోయేది. ఇలా తమిళనాడు కానీ కేరళ కానీ ఏదైతే సాంప్రదాయం ఉందో నిజంగా సమిష్టి నిర్ణయం తీసుకొని ఇక్కడ చైర్మన్ గారు కానీ, మన పెద్దయ్యారు కానీ, గౌరవ వివో గారు కానీ మంచి నిర్ణయం, ఒక సాంప్రదాయం, మేము హిందువులము అని గర్వంగా సాంప్రదాయ దుస్తులను వాడడం అనేది చాలా మంచి నిర్ణయం. ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ పాలనలో జరిగిన మంచి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుందని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ అన్నారు. ఇవాళ ఎమ్మెల్సీలతో ఆయన భేటీ అయ్యారు. ఎన్నికల ఫలితాలు శకుని పాచికల మాదిరిగా ఉన్నాయని, ఈవీఎంల వ్యవహారంపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని వ్యాఖ్యానించారు. ఈ ఫలితాలు చూసి పార్టీ శ్రేణులు నిబ్బరాన్ని కోల్పోవాల్సిన అవసరం లేదన్నారు. 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయని, అదేవిధంగా 2024 నుంచి 2029 వరకు కూడా ఇట్టే గడుస్తాయని చెప్పారు. శిశుపాలుడులాగా చంద్రబాబు తప్పులను లెక్కించి గట్టిగా పోరాటం చేద్దామని జగన్ సూచించారు. ఎన్నికల గెలుపు ఓటములు సహజమని వైసీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కూటమి గెలిచిన తరువాత వైసీపీ శ్రేణులపై భయానక దాడులు జరుగుతాయన్నారు. టీడీపీ దాడులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గవర్నర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రధాని, హోంమంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గెలుపు ఓటములు అనేవి సహజమే, కానీ మన రాష్ట్రంలో ఈ ఎలక్షన్స్ తర్వాత, మరీ ముఖ్యంగా కౌంటింగ్ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, కార్యకర్తలపై, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆస్తులపై, ప్రభుత్వ ఆస్తులపై జరుగుతున్న దాడులు చూస్తే చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. దానిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ గారికి చెప్పాం. పోలింగ్ కౌంటింగ్ అయిపోయిన సాయంకాలం నుంచే స్టార్ట్ అయ్యి నిన్నటి వరకు కూడా దాడులు ఆగట్లేదు. గవర్నర్ గారికి దృష్టి తీసుకెళ్ళి అయినా దాడులు ఆగలేదు.
అందుకని ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతి దృష్టికి, ప్రధానమంత్రి దృష్టికి, హోంమంత్రి దృష్టికి కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఫిర్యాదులు అందించడం జరిగింది. సాక్ష్యాలతో సహా ఏ విధంగా ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయని కూడా అన్నీ కూడా సమర్పించడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ అరికట్టే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, లేని పక్షంలో కేంద్ర ప్రభుత్వం అయినా సరే వాళ్ళు కూడా ఇక్కడ ఎన్డీఏ రాష్ట్రంలో ఉండే ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ కాబట్టి వాళ్ళైనా చర్యలు తీసుకుని రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం వచ్చే విధంగా కోరుకుంటున్నాను. జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ మరోసారి నియమితులయ్యారు. పదవీకాలం పూర్తి కావడంతో మళ్లీ ఆయన్నే నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనకు అవకాశం ఇవ్వడం ఇది మూడోసారి. అదేవిధంగా ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీగా మరోసారి పీకే మిశ్రాకు అవకాశం కల్పించారు. ఇక ప్రధానమంత్రి సలహాదారులుగా రిటైర్డ్ ఐఏఎస్లు అమిత్ ఖర్, తరుణ్ కపూర్లను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల విజయవంతంగా పూర్తయిన భారత సార్వత్రిక ఎన్నికలపై ఓ పాకిస్తాన్ నేత ప్రశంసలు కురిపించారు. ప్రతిపక్ష నేత షబీల్ ఫరాజ్ సెనెట్లో చేసిన ప్రసంగంలో పాకిస్తాన్ ప్రభుత్వ తీరును ఎండగట్టారు. కోట్లాది మంది భారతీయులు లక్షలాది పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారని, కొన్ని చోట్ల కేవలం ఒక్క ఓటరు కోసం కూడా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. ఈవీఎంల సాయంతో నెల రోజులకు పైగా ఈ ఎన్నికల ప్రక్రియ జరిగిందని, అందులో ఒక్కరైనా రెగ్గింగ్ ఆరోపణలు చేయలేదన్నారు. భారత్ లాగా స్వేచ్ఛాయుత పారదర్శక ఎన్నికలు మనకెందుకు వద్దని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ మై టీవీ న్యూస్.